ఓం నారసింహాయ విద్మహే వజ్రనకాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్. శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః. నమస్తే మరియు స్వాగతం సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్కు. ఈ శారీస్ యొక్క విన్నర్ని మనం అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాము. నిన్నటి రోజున చెప్పినాం కదా, ఒక ప్రశ్న అడిగి ఉన్నాము. ఆ ప్రశ్నకు జవాబు చెప్పినటువంటి వ్యక్తులకు ఈ శారీస్ అనేది గివ్ అవేగా ఇవ్వబడతా ఉంది. చాలామంది చాలా సజెషన్స్ ఇచ్చిన. అసలు నిన్న అడిగిన ప్రశ్న మనం ఏమేనంటే శారీస్ బిజినెస్ ఎలా డెవలప్మెంట్ చెయ్యాలి, శారీస్ బిజినెస్ ఎలా డెవలప్మెంట్ చెయ్యాలి అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా ఉత్తరాలు ఇచ్చినారు, కామెంట్లు పెట్టినారు. సో ఆ కామెంట్ల అందరిలో నుంచి ఒక లక్కీ విన్నర్ని మనం సెలెక్షన్ చేస్తూ ఉన్నాం. సో ఇలాంటి గివ్ అవేలో విన్నర్ మీరు కూడా కావాలంటే ముందైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, సో మరి శారీస్ బిజినెస్ ఎలా డెవలప్మెంట్ చెయ్యాలి అన్న దానికి నిన్నటి రోజున మనకు వచ్చినటువంటి ఆన్సర్స్ ఓపిక ఉండాలి అని చెప్పేసి, మెయిన్ ప్రధానంగా ఓపిక ఉండాలి అని చెప్పేసి అన్నారు. సో మీరు కూడా మరి మీ బిజినెస్ డెవలప్మెంట్ కావాలి అంటే ఓపిక ఉండాలండి. ఎందుకు అంటే శారీస్ కస్టమర్లు చూడడానికి వస్తారు, విప్పుతారు, పడేస్తారు, వెళుతారు. అప్పుడు విసుగు వస్తుంది, కానీ విసుగు ప్రదర్శించవద్దు, ఓపిక ఉండాలి. ఓకే, రెండవది యూనిక్ కలెక్షన్స్ ఉండాలి. మూడవది ట్రెండింగ్ కలెక్షన్స్ ఉండాలి. ఓకే, యూనిక్తో పాటు ట్రెండింగ్ని కూడా మనం మెయింటైన్ చేయాలి. ట్రెండింగ్ కలెక్షన్ ఎక్కడ దొరుకుతాయి? సూరత్లో దొరుకుతాయి. మీరు చూసే మార్కెట్లోన గుంటూరు కానీ హైదరాబాద్ కానీ మీరు చూస్తున్నటువంటి ఆ లోకల్ మార్కెట్లలోన కలెక్షన్ చూసి ఇవే ట్రెండింగ్ ఏమో అనుకుంటారు, కానీ అవి ఆల్రెడీ సూరత్లో ట్రెండింగ్ అయిన తర్వాత మీ దగ్గరకు వచ్చినటువంటి కలెక్షన్స్. ఏదే ట్రెండింగ్ కలెక్షన్ కావాలి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ సూరత్. సూరత్లో ట్రెండింగ్ అయిన తర్వాత మీ మార్కెట్లలో కనపడాలి అంటే 3 నుంచి 4 నెలలు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిజైన్స్. చీరల బిజినెస్కు ఆయువు పట్టు ఏది అంటే డిజైన్స్. శారీ బిజినెస్ ఎప్పుడే కానీ డిజైన్స్ మీద డిపెండ్ అవుతుంది. అందుకే మన ఎస్ఎన్ కన్సల్టెన్సీ డిజైన్స్ మీద ఆధారపడి ఉండేటటువంటి శారీ బిజినెస్లో మనం శారీస్ చాలా తక్కువ లిమిట్తో మనం తయారు చేపిస్తాం. మొన్న షార్ట్ వీడియో వేసినాం, ఆ డిజైన్స్ చూసినారు, కొనేసినారు, స్టాక్ అవుట్ అయిపోయింది. అంతే. మీరు అనుకునొచ్చు దండిగా చేయించి పెట్టొచ్చు కదా, ఎప్పుడు చూసినా స్టాక్ అవుట్ అని అంటా ఉన్నారు ఎందుకన్నా అని. శారీస్ బిజినెస్ అనేది డిజైన్స్ మీద ఆధారపడి ఉంటుందన్నా. ఇప్పుడు ఉండే డిజైన్ రేపు ఉండరాదు. అట్లయితేనే మనం శారీస్ బిజినెస్లో డెవలప్ అవుతాం. కాబట్టే మనం డిజైన్స్ ఎప్పుడే కానీ తక్కువ లిమిట్లో తయారు చేపిస్తాం. నెక్స్ట్ ఇంకా కలర్ఫుల్ ఉండాలి. ఇంగ్లీష్ కలర్, డార్క్ కలర్, కలర్ఫుల్ ఉండాలి. తర్వాత క్వాలిటీ. మోస్ట్ ఆఫ్ పీపుల్ ఫస్ట్ ఓపిక అనే పదం ఎక్కువ మంది కామెంట్ చేసినారు. దాని తర్వాత ఇచ్చినటువంటి మాట కామెంట్ క్వాలిటీ మెయింటైన్ చెయ్యాలి. ఈ క్వాలిటీ మెయింటైన్ చెయ్యాలి అని అంటే 45 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు, 30 రూపాయలు, 20 రూపాయలు చీరల్లో మీకు క్వాలిటీ రాదు. అట్లా ఇస్తామనేటోడు మిమ్మల్ని బకరాలు గొర్రెలు చేస్తున్నాడని అర్థం చేసుకోండి. ఓకే, క్వాలిటీ ప్రోడక్ట్స్ మనకు కావాలి అంటే మినిమం 150 రూపాయల పైన ఉన్న చీర కొన్నప్పుడు మనకి క్వాలిటీ వస్తుంది. సో ఇది బాగా ఎక్కువ మంది చెప్పినారు, మీరంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి. ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోవాలి. సోషల్ మీడియా అంటే యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ స్టేటస్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు. సో చిన్న రీల్స్ వేయడమా, ఫోటోలు అప్డేట్ చేయడమా అనేది కష్టపడాలి. కాబట్టి సోషల్ మీడియాలో కూడా అప్డేట్ చేయమని చెప్పేసి అన్నారు. ఇక ఒక అన్న మనకు చెప్పినారు, స్టార్టప్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు అయితే హై లెవెల్ పెట్టుబడి పెట్టకోకుండా చిన్న అమౌంట్తో మీరు బిజినెస్ స్టార్టప్ చేయండి. చిన్న అమౌంట్తో బిజినెస్ స్టార్టప్ చేయాలి అంటే మనకు ఉండేటటువంటి చిన్న అమౌంట్కు ఒకటి సాఫ్ట్ శారీస్ వస్తాయి, 2 డైలీ వేర్ శారీస్ వస్తాయి. కాబట్టి మొదటి ప్రయోగంగా మీరు డైలీ వేర్ శారీస్, సాఫ్ట్ శారీస్తో మీ బిజినెస్ అనేది స్టార్టప్ చేయండి. ఒకవేళ నష్టం వచ్చినా కూడా తక్కువ నష్టమే ఉంటుంది, లాభం వచ్చినా కూడా తక్కువ లాభమే ఉంటుంది. బట్ కస్టమర్ల నాడిని మనం పట్టుకున్న వాళ్ళం అవుతాము అని చెప్పేసి
ఒక అన్న కామెంట్ చేసినారు. ఇంకా తర్వాత శారీస్ ఎప్పుడే కానీ రేటు లో బడ్జెట్లో ఉండాలి. ప్రజెంట్ లో బడ్జెట్ అంటే మరి 100 రూపాయలు, 80 రూపాయలు, 90 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు కాదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పర్చేసింగ్ వాల్యూ శక్తి పెరిగింది. ఒకప్పట్లో ఇప్పుడు మీకు 100 రూపాయలకి ఇవ్వండి, 80 రూపాయలకి ఇవ్వండి అనేటటువంటి వాళ్ళు ఎవ్వరూ లేదు. ప్రతి కస్టమర్ కూడా మినిమం ఇప్పుడు 300 కాటి నుంచి 1000 రూపాయల వరకు ఖర్చు పెట్టడానికి, వాళ్ళు కట్టుకునే బట్ట పైన ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ రేంజ్ మెయింటైన్ చేయొచ్చు. మీరు ఏం లేదన్నా బిలో 1000 రూపీస్ శారీస్ ఎక్కువ పెట్టుకోండి. తరువాత ఇంకొకరు మనకు ఇచ్చినటువంటి కామెంట్ ఏమి అంటే తక్కువ మార్జిన్ పెట్టుకోండి. తక్కువ మార్జిన్ ఫస్ట్ మీరు కస్టమర్లని అట్రాక్షన్ చేసుకోవాలి అని అంటే తక్కువ మార్జిన్ పెట్టుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. ఎక్కువ అత్యాశకు పోకోకుండా తక్కువ మార్జిన్తో బిజినెస్ చేయండి. తక్కువ మార్జిన్తో బిజినెస్ చేసినప్పుడు ఎక్కువ కస్టమర్స్ వస్తారు. ఎక్కువ కస్టమర్ వచ్చినప్పుడు ఎక్కువ కస్టమర్ ఇంటూ తక్కువ మార్జిన్ = ఉన్న సరుకు తొందరగా సోల్డ్ అవుట్ అవుతుంది. మీరు పెట్టిన పెట్టుబడి క్యాష్ రూపంలో రొటేషన్ అయిపోతుంది. క్యాష్ రూపంలో రొటేషన్ అయి మళ్ళీ మీరు న్యూ బిజినెస్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అన్నది వాళ్ళ ఉద్దేశం. మరి ఇలా తక్కువ మార్జిన్లో పెట్టుకోవాలి. తర్వాత లో బడ్జెట్ శారీస్ మీకు కావాలి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ మన ఎస్ఎన్ కన్సల్టెన్సీలో మీకు శారీస్ కలెక్షన్ అంతా కూడా మీకు చాలా తక్కువ రేట్లోనే మనం అందిస్తూ ఉన్నాం. చాలా తక్కువ రేట్లోనే 500 లోపలే మీకు సూపర్ డూపర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ మన ఎస్ఎన్ కన్సల్టెన్సీలో వస్తాయి. శారీస్ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకున్నటువంటి వాళ్ళైతేనేమి, ఇంకా అదేమంటారు ఆల్రెడీ చేసినటువంటి వాళ్ళైతేనేమి ఒకసారి వీడియో మీద ఉండేటటువంటి నెంబర్కు ఫోన్ చేయండి. మంచి కలెక్షన్స్ మీకోసం మనం అందిస్తూ ఉన్నాం. మన దగ్గర ఈరోజు చూసిన డిజైన్ రేపు ఉండదు. డిజైన్లు రోజువారీగా మారుతూ ఉంటాయి. ఇక తర్వాత చెప్పినటువంటి అంశం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. తనపై తనకు నమ్మకం లేని వానికి భగవంతునిపై విశ్వాసం కలగడం కల్లా అన్నారు శ్రీ స్వామి వివేకానంద గారు. అంటే వ్యాపారం కానీ జీవితం కానీ మిమ్మల్ని నడిపించేటటువంటి అణ్వాయుధం ఏదైనా ఉంది అంటే అది ఆత్మవిశ్వాసం. చెయ్యగలను, అమ్మగలను, సాధించగలను. ఓకే, ప్రతిదీ పాజిటివ్ థింకింగ్తో మనం ముందుకెళ్ళగలగాలి. తరువాత కస్టమర్తో మర్యాదగా మాట్లాడాలి, విసిగించుకోరాదు, అహంకారాన్ని ప్రదర్శించరాదు. వాళ్ళు ఇచ్చినటువంటి బిజినెస్ వల్లే ఈరోజు మనం ఈ సీట్లో కూర్చున్నాం కదా అని చెప్పేసి కళ్ళు నెత్తికెక్కరాదు. కాలం పైనున్నోని కింద పడేస్తుంది, కిందున్నోని పైన పడేస్తుంది. మహాలక్ష్మీదేవికి చంచల అనే ఒక పదం ఉన్నది. ఆమె ఒక చోట స్థిరంగా ఉండేది కాదు. ఈరోజు నీ దగ్గర ఉంటుంది, రేపు నా దగ్గర ఉంటుంది, ఇంకో రోజు ఇంకో దగ్గర పోతుంది. మహాలక్ష్మి చంచలత్వాన్ని స్థిరత్వం పరచాలి అంటే మీ దగ్గర ఉండాల్సింది అహంకారం కాదు, సంస్కారం. ఎంత ఎత్తుకి ఎదిగినా కాళ్ళు మాత్రం భూమి మీద ఉండేటట్లా మీరు సంస్కారవంతంగా ఉండాలి. తర్వాత మరి ఇవన్నిటినీ మనం మెయింటైన్ చేయాలి అంటే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కొనాలి అని చెప్పేసి చెప్పినారు. ఇవి శారీస్ బిజినెస్ ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి అని అన్నదానికి 2,18,000 మంది సబ్స్క్రైబర్స్ కలిగిన సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ ఆడియన్స్ మరియు కొద్దిమంది వ్యాపారస్తులు మీకు ఇస్తున్నటువంటి సలహాలు. మీరు స్టార్ట్ చేసి ఉన్న ఈ టెక్నిక్స్ మీరు కూడా పాటించాలి. ఇంకా కొన్ని ఏమంటారు అన్నెసెసరీ కామెంట్స్ వచ్చినాయి. కొద్దిమంది పూర్తిగా వీడియో కూడా చూడలేదు. వీడియో కూడా చూడకోకుండా మీ మాటలు సూపర్ అన్నా, మీరు చూపించిన కలెక్షన్ సూపర్ అన్నా, ఆ వీడియోలో మనం కలెక్షన్ కూడా చూపించలేదు. మరి నేను అంత గుడ్డోని అనుకుంటున్నారో షౌటోని అనుకుంటున్నారో తెలియదు, కానీ కలెక్షనే చూపించలేదు. ఓన్లీ ఈ కలెక్షన్ చూపించున్నాం మనం గిఫ్ట్గా, గివ్ అవేగా ఇస్తామని చెప్పేసి. కలెక్షన్ సూపర్ అన్నా, ఎక్సలెంట్ అన్నా, రీజనబుల్ రేట్ అన్నా, ప్రైస్ అన్నా అని చెప్పేసి అన్నారు. ఇంకొద్ది మంది రేటు పెరిగింది జనాలకు చెప్పరాదు, వాళ్ళకి మనం ఫ్రీగా ఇవ్వాలి, ఫ్రీగా ఇచ్చినప్పుడు మనం కస్టమర్లు పెంచుకోవాలని. ఇలా కొన్ని ఫన్నీ కామెంట్స్, కొన్ని అన్నెసెసరీ కామెంట్స్, కొన్ని యూజ్ఫుల్ కామెంట్స్తో ఆ వీడియో ముగిసింది. సో ఫైనల్గా ఈ గివ్ అవే విన్నర్ ఎవరు అని అంటే భాస్కర్ బి. ఆయన పెట్టిన కామెంట్ యొక్క మెయిల్ ఐడి భాస్కర్ బి. సో భాస్కర్ గారు మీరు మన యూట్యూబ్ ఛానల్కు కాంటాక్ట్ అవ్వండి. వీడియో మీద ఉండే నంబర్ ఎస్ఎన్ కన్సల్టెన్సీది, ఆ నెంబర్ కాదు.
మన యూట్యూబ్ ఛానల్ నంబర్కు కాంటాక్ట్ అవ్వండి. 9265239033 ఈ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి. మీ అడ్రస్ పెట్టండి. దానితో పాటు 80 రూపీస్ కొరియర్ ఛార్జెస్ వేయండి. మీకు దీన్ని మన టీమ్ కొరియర్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మరి ఈ వీడియో పూర్తిగా మీలో ఎంతమంది చూసినారో లేదో అనే దానిపైన ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు ఎన్ని పాయింట్స్ శారీస్ బిజినెస్ డెవలప్మెంట్ చేయాలి అంటే టోటల్గా నేను ఎన్ని పాయింట్స్ చెప్పినాను అనేది కామెంట్ పెట్టండి. వాళ్ళందరిలో నుంచి మరొక లక్కీ విన్నర్ను సెలెక్షన్ చేసి యాజ్ యూజువల్గా ఫుల్ వీడియో పైన ఎంతైతే గివ్ అవే ఇస్తామో అంత గివ్ అవే ఒక లక్కీ విన్నర్కు వస్తుంది. సరేనా? ఇంకా మీకు బిజినెస్కి సంబంధించినటువంటి ఎంక్వైరీస్ కానీ, కొత్త కలెక్షన్, ట్రెండింగ్ కలెక్షన్, సూరత్కి సంబంధించినటువంటి షాపింగ్ గురించి కానీ, మీలో ఎవరైనా రీసేలింగ్ బిజినెస్ చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు కానీ, హోల్సేల్గా వ్యాపారం చేయాలనుకుంటున్నటువంటి కానీ, రీటైల్ బిజినెస్ అయితే కానీ, టోటల్గా మీకు ఫ్యాషన్ అండ్ క్లాతింగ్ సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఎస్ఎన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. 100% మీకు హెల్ప్ చేస్తారు. బట్ చార్జబుల్ అనేది ఉంటుంది. వాళ్ళు మీతో మాట్లాడినందుకు, మీతో సర్వీస్ ఇచ్చినందుకు కొంచెం పేమెంట్ చార్జబుల్ అనేటటువంటిది ఉంటుంది. ఫ్రీగా ఎవరైతే చెప్పలేము కదా ఫ్రెండ్స్. ఓకేనా? సో మరో వీడియోతో ముందుకు వచ్చేంత వరకు సెలవు. మీ నాగ్ సూరత్ నుంచి. నమస్తే.